సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ, నేను మీ యాంకర్ గణేష్. ఈ రోజు మనం దేవాలయ సందర్శన కార్యక్రమంలో ఈ రోజు మనం దర్శించుకునే దేవాలయం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అండి. రాఘవేంద్ర స్వామి ఆలయం రావడం చాలా సంతోషంగా ఉంది. లోపలికి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుందాం. మనం ఎంటర్ అవ్వగానే స్వామివారి చిత్రపటాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఒకసారి చూసుకుంటే స్వామివారి ఇక్కడ వీణ వాయిస్తున్నారు, చాలా అద్భుతమైన చిత్రం. అలాగే ఇక్కడ కూడా కాలపత్ర గ్రంథాలు రాస్తున్నారు, చాలా అద్భుతమైన చిత్రం ఇది. ఇలా చూసుకుంటూ పోతే మొత్తం మనం స్వామివారి గుడికి వెళ్లే ప్రాంగణం మొత్తం అంతా ఇలా చిత్రపటాలతో స్వామివారు చాలా అందంగా కనబడుతున్నారు. ఒకసారి మనం విజువల్స్ చూసుకుందాం. ఇటువైపు చూసుకుంటే రాఘవేంద్ర స్వామివారు, ఋషులు, మనులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి విజువల్ చూసుకుంటే చాలా అందమైన శిల్పకళతో ఇలాంటివి చాలా అద్భుతంగా ఉన్నాయి. మన ఆలయ ప్రాంగణంలో ఉన్నామండి. స్వామివారి చిత్రపటాలు చూసిన తర్వాత మనం స్వామివారి దర్శించుకునే ముందు మాంచాలమ్మని దర్శించుకొని లోపల స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అలాగే మన తిరుపతిలో ఎలా ఉందంటే, తిరుపతిలో స్వామివారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహమూర్తిని ఎలా దర్శించుకుంటామో అక్కడ, అలాగే ఇక్కడ మాంచాలమ్మని దర్శించుకొని లోపల రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ ఉన్న ఆచారం అటువంటిది. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. మాంచాలమ్మ దర్శనం అనంతరం మనం రాఘవేంద్ర స్వామి ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. మనం ఇప్పుడు అలాగే మనకు ఇప్పుడు స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఒకసారి చూస్తుంటే ఏనుగు మీద స్వామివారు చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి విజయం చేసుకుంటాం. అలాగే మనం ఆలయ చరిత్ర చూసుకుంటే స్వామివారు 1595వ సంవత్సరంలో తమిళనాడు తిమ్మనబట్టు గోపికాంబ దంపతులకు జన్మించారు. అలాగే స్వామివారు ఇక్కడ 1961 సంవత్సరానికి ఇక్కడ జీవ సమాధిగా స్వామివారు లోపల కొలువై ఉన్నారంటే. అలాగే చాలా మంది భక్తాదులు మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అలాగే బెంగళూరు నుంచి కూడా వచ్చి స్వామివారిని నిత్యం ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో, అలాగే స్వామివారికి బంగారు రథంతో, అలాగే గజరాజు రథంతో, అలాగే వెండి రథంతో స్వామివారికి నిత్యం కూడా ఊరేగింపు జరిగింది. అలాగే ఈ శ్రావణ మాసం సందర్భంగా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ మాసం మొత్తం 24వ తారీఖు వరకు ఈ మాసం అంతా మనకు స్వామివారికి నిత్యం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. లోపల చాలా మంది, వేలాది మంది భక్తాదులు ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. మేడం, మీ పేరు? శృతి. మీరు కూడా మైసూరు నుంచి వచ్చారమ్మా? లోపల రాఘవేంద్ర స్వామి దర్శనం అయిందమ్మా? దర్శనం అయింది, బాగా అలంకారం చేశారు. అలాగే తుంగభద్ర నదిలో బాగా ఎక్కువగా నదిలో కూడా నీళ్లు ఎక్కువగా ఉంది. సో బాగా దర్శనం అయింది. అందరికి రాఘవేంద్ర స్వామిల ఆశీర్వాదాలు దొరకాలి. ప్రతి సంవత్సరం వస్తారమ్మా మీరు మంత్రాలయంకి? ప్రతి సంవత్సరం వస్తాం మేము. శ్రావణ మాసం అప్పుడే వస్తారు? అలా కాదు, ధనుర్మాసంలో, శ్రావణ మాసం ఎలా అవుతుందో అలాగా. ఓకే, చూశారు కదండి, చాలా మంది భక్తాదులు మనకు మైసూరు, అలాగే కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి చాలా మంది భక్తాదులు మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి ఎంత దూరం నుంచి వచ్చి స్వామివారు ఆశీస్సులు తీసుకుంటున్నారు. చూశారు కదండి, మన ఇక్కడ నుంచి మొత్తం ఈ ఆవులంతా ఇక్కడ మంచిగా ఫీడింగ్ చేస్తున్నారు. అలాగే ఈ ఆవులతోనే మొత్తం ఇక్కడ ఈ ఆవులు వచ్చే పాలతోనే నిత్యం స్వామివారికి అభిషేకం, అలాగే అన్నదాన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ ఆవు పాలతోని చాలా అందంగా ఉన్నాయి. ఒకసారి ఈ గోశాలలో మంత్రాలయం సంబంధించిన ఈ ఆవులంతా మనకు ఇక్కడ నుంచే పాలు కానీ నెయ్యి కానీ మన మంత్రాలయం సన్నిధికి, మన స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు అభిషేకాలన్నీ చేస్తుంటారు స్వామివారికి. చాలా అందమైన ఆవులు ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే విజువల్స్ మనము చూశారు కదండి. దేవాలయ సందర్శన కార్యక్రమంలో ఈ రోజు మనం దర్శించుకునే దేవాలయం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయం అండి. లోపల ప్రాంగణంలో స్వామివారు జీవ సమాధి అయి రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్నారు. అలాగే చాలా మంది భక్తాదులు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే కర్ణాటక ప్రాంతం నుంచి విచ్చేసి శ్రావణ మాసం సందర్భంగా చాలా మంది, వేలాది మంది భక్తాదులు విచ్చేసి స్వామివారి ఆశలు తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ శేఖర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా, మంత్రాలయం.